ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ చేసిన పనికి రాష్ట్రమంతా సంబరాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. లక్షలాది మంది అభిమానులు, సన్నిహితులు, కార్యకర్తలు ఈ తరుణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అవమానాలు, చిత్కారాలు, హేళనలు భరించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి చేరుకున్నారు. టీవీలు, స్మార్ట్ ఫోన్లలో ఆయన సంతకం పెడుతున్న దృశ్యాలను చూసి వారంతా భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సెక్రటరియట్లోని బాధ్యతలు స్వీకరించిన ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. మీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అభిమానులు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ ఫైల్పై సంతకం పెడతారోనని ప్రజలు, అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ కూడా తన విలక్షణతను, అలాగే ప్రత్యేకత, ఆడబిడ్డలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్. తాను మాటిస్తే తప్పనని, ఏళ్లు గడిచినా అది తన గుండెల్లోనే ఉండిపోతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు. పవన్ ఏం మాట ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ ఫైల్పై సంతకం పెట్టారనే కదా మీ డౌట్. అది తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాల్సిందే. 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా చెప్పే డైలాగ్ సమస్యలపై అధ్యయనం. ఆనాడు ప్రత్యర్థులు ఈ మాటను హేళన చేసిన పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. సమస్యలు, వాటి పరిష్కారాలపై ఆయన ఎంతో సర్జీ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడే రుజువు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధనం చేస్తూ తొలి సంతకం చేశారు. డిప్యూటీ సీఎం 5 ఏళ్ల క్రితం 2019లో మహిళా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్లోని ఆడపడుచులకు ఓ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గుర్తుపెట్టుకోండి, నా పేరు పవన్ కళ్యాణ్, మహిళా దినోత్సవం రోజున జనసేన ఇస్తున్న మాట ఇది అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.